రోజు నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ బాగా బరువు పెరిగిపోతున్నాను, అన్నం మానేసి చపాతీ ఏమైనా తినమంటారా? సో ఇవాళ మనం ఈ రెండు పోల్చి చూద్దాం. మొదటగా క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్. అన్నంలో క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కానీ చపాతీలో కొంచెం తక్కువ కార్బ్స్ ఉంటాయి, ఇది పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. ఇక పీచు పదార్థానికి వచ్చినట్టయితే చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కానీ తెల్లన్నంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక బ్లడ్ షుగర్ చూసినట్టయితే ముఖ్యంగా తెల్లన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుంది. చపాతీకి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండి డయాబెటిక్స్కి బెటర్ ఆప్షన్. ఇక ప్రోటీన్స్ మినరల్స్ విషయానికి వచ్చినట్టయితే చపాతీలో ప్రోటీన్స్, ఐరన్, ఇతర మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అన్నం తేలిగ్గా జీర్ణం అవుతుంది, అందువలన జీర్ణ సమస్యలు ఉన్న వారికి అన్నం తింటమే అనుకూలం. ఇక బరువు నియంత్రణ గురించి చూసినట్టయితే చపాతీ ఉత్తమ ఎంపిక. ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ తినే కోరికను తగ్గిస్తుంది, కానీ అన్నం త్వరగా జీర్ణం అయిపోయి మళ్ళీ ఆకలిని పెంచుతుంది. ఇక మన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే జీర్ణక్రియ కోసం అన్నం బెటర్, బరువు నియంత్రణ, స్థిరమైన శక్తి కోసం చపాతీ ఉత్తమం.